మాటలని మనము ఎంత జీవితకాలము చెప్పుకున్నా తరించుకున్నా మన జీవితం సరిపోదు. అంత గొప్ప దేవుడు. చిన్నపిల్లలకి అర్థమయ్యేటట్లుగా ఒక సర్కిల్ గీసామనుకోండి, ఆ సర్కిల్లో మనుషులందరినీ పెట్టామనుకోండి, ఈ భూమి మీద పుట్టినటువంటి మనుషులందరూ ఆ యొక్క సృష్టిలో ఉన్నటువంటి వారందరినీ ఒక సర్కిల్లో పెడితే దేవుడు ఆ సర్కిల్ బయట ఉన్నటువంటి దేవుడు, సర్కిల్కి బయట ఉండేటటువంటి దేవుడు. దేవుడు కాలానికి అతీతుడు. ఆయన కాలమును సృష్టించినటువంటి దేవుడు. హీ క్రియేటెడ్ టైమ్ అండ్ హీ ఈజ్ బియాండ్ టైమ్, మ్యాటర్ అండ్ స్పేస్. నీవు నేను ఒక చోట ఇలాగ కూర్చోగలుగుతాం, కానీ దేవుడు ఆయన అతీతుడు, సృష్టికి అతీతుడు. ఒక మాట చేతనే సృష్టించినటువంటి సృష్టికర్త. దానియేలు 2:22 ఏమని ఉంటుందంటే, ఆయన ఎద్ద ఉన్నది అని అంటాడు కదా. వెలుగు యొక్క నివాస స్థలము. వెలుగు అంటే మనకు ఎవరిస్తారు? వెలుగు సూర్యుడిస్తాడు. సూర్యుడికి ప్రాబబ్లీ ఒక చిన్న గది ఉందేమో దేవుని సృష్టిలో. సూర్యుడు, మనిషి సూర్యుని దగ్గరికి కూడా వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు కదా. కానీ ఒక వెలుగు యొక్క నివాస స్థలము అంటే నీవు నేను ఒక ఇంట్లో ఎట్లా ఉంటామో, ఒక చిన్న రూమ్లో పడుకుంటామో, ఆ యొక్క వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కొన్ని మీకు సృష్టిలో నుండి కొన్ని యవనస్తులకి, తర్వాత చిన్నపిల్లలకి అర్థమయ్యే విధంగా కొన్ని మాటలు నేను మీ మధ్యకి తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. మన దేవాది దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత మహోన్నతుడు, ఎంత సమయానికి కాలానికి అతీతుడు అని చెప్పేదానికి నేను కొన్ని మాటలు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. మనమందరము ఉండే సూర్యుడు, భూమి, అనేక గ్రహాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఉండేదాన్ని పాలపుంత అంటారు, మిల్కీ గెలాక్సీ వే అంటారు. ఆ యొక్క మిల్కీ గెలాక్సీ వేలో ఎన్ని ఉన్నాయంటే 1.5 బిలియన్ ప్లానెట్స్ ఉన్నాయి. ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? భూమిలాగా 1.5 బిలియన్ ప్లానెట్స్. అలాగే ఎన్ని స్టార్స్ ఉన్నాయి అంటే 400 బిలియన్ స్టార్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, అలాంటి స్టార్స్ ఎన్ని ఉన్నాయి? 400 బిలియన్ స్టార్స్ ఉన్నాయి. అలాంటి గెలాక్సీలు ఎన్నో ఉన్నాయో తెలుసా? 2 ట్రిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 ట్రిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. ఒక్కొక్క గెలాక్సీలో ఎన్నెన్ని స్టార్స్ ఉంటాయంటే అప్రాక్సిమేట్గా 100 బిలియన్ స్టార్స్ ఉంటాయి. 100 బిలియన్ స్టార్స్ ఉంటాయి. మీకు చాలా ఈజీగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక 1000 మందికి భోజనం పెట్టాలంటే పెద్ద అండాలో అన్నం తయారు చేయాలి కదా. అయితే అండాలో అన్నం తయారు చేసేందుకు ఎన్ని బియ్యపు గింజలు వేయాలి? కొన్ని మూటలు వేయాలి. అవన్నీ ఎవరైనా లెక్క పెట్టగలుగుతారా? మెతుకులు, బియ్యపు గింజలు లెక్క పెట్టగలుగుతారా? అన్ని గెలాక్సీలు ఉన్నాయంట, అన్ని స్టార్స్ ఉన్నాయంట, అన్ని ప్లానెట్స్ ఉన్నాయంట. నేను ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, కీర్తనకారుడు 147వ అధ్యాయము 4వ వచనంలో ఏమనుందంటే, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. ఎన్ని స్టార్స్ అనేది దేవుడు నియమించి ఉన్నాడు అంటే హీ నోస్ ద కౌంట్. మనము మన యొక్క మనసును అర్థం చేసుకోలేం, బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్ అంటారు కదా. అయితే ఇంకొకటి చూడండి, నెక్స్ట్ మాట, వాటన్నిటికీ ఆయన పేర్లు పెట్టుచున్నాడు. ఇప్పుడు చూడండి, ఒక అండాలో బియ్యపు గింజలు అన్నీ పెట్టి ఒక్కొక్క దానికి పేరు పెడితే నీవు నేను మహా అంటే ఎన్ని పేర్లు లెక్కించగలుగుతాం? మన బంధువులు అందరి పేర్లు మనకు గుర్తున్నాయా? పెద్ద పెద్ద ఇస్రాయేల్ జనాంగం ఉన్నారు కదా మన ఇళ్ళల్లో. మాది కూడా పెద్ద ఇస్రాయేల్ జనాంగం లాగా ఉన్నారు. మా తాతకి 12 మంది అయితే 8 మంది అయితే 8 నుండి కనీసం 60 మంది గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఉండేవారు. మాకు ఇప్పుడు పేర్లు కొన్ని గుర్తులేవు, పరిచయం కూడా అంటే కనుక్కోలేం. సో మన అందరి ఫ్యామిలీస్ కూడా అలాగే, మన ఫ్యామిలీలో ఉండేటటువంటి పేర్లు మనము గుర్తుపెట్టుకోలేం. కానీ మన దేవాది దేవుడు ఇన్ని ట్రిలియన్ గెలాక్సీలలో ఉన్నటువంటి ప్రతి నక్షత్రానికి పేరు పెట్టినటువంటి దేవుడు. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, నీవు నేను ఈరోజు ఎక్కడ ఉంటున్నాము? భూమి మీద ఉంటున్నాం. ఎక్కడ? భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, కడప పట్టణంలో, బేర్షిబా సంఘములో ఉంటున్నాం కదా. కానీ
ఆ దేవాది దేవుడు నీకు నాకు పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, యాకోబు నిన్ను పేరు పెట్టి పిలుచుచున్నాను కదా. కాబట్టి పేరు పెట్టి పిలిచేటటువంటి ఆ దేవుణ్ణి నువ్వు ఈ రోజు ఎలాగ రికగ్నైజ్ చేస్తున్నావు? ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు. నేను ఇప్పుడు చెప్పాను కదా ఆ లెక్కచారాలన్నీ, అది ఇంకా మనం అర్థం చేసుకోలేం, మన జీవితం సరిపోదు. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన సర్వవ్యామి, అలాగే సర్వజ్ఞుడు. ఆయన జ్ఞానమునకు మన జ్ఞానం ఎంత? మనిషి ఏమేమో దేవుడు ఇచ్చిన చిన్న జ్ఞానంలో ప్రాబబ్లీ ఒక మెతుకు జ్ఞానం ఏమన్నా ఇచ్చాడేమో, అంటే ఒక బియ్యపు గింజంత జ్ఞానమే ఇచ్చాడేమో మనకి కదా. చివరి దినాలలో అదే బియ్యపు గింజంత చిప్ వస్తుంది మనకి. మొత్తం మన డేటా అంతా ఆ చిప్లో ఉంటుంది. ఈ ఎండేస్లో ఉన్నాం మనం. బియ్యపు గింజంత జ్ఞానంలోనే మనిషి ఇంత ఐఫోన్ తర్వాత ఏమేమో సృష్టిస్తూ ఉంటే మన దేవాది దేవుడు ఇంకెంత జ్ఞానుడు. ఆయన సర్వజ్ఞానుడు, సర్వవ్యామి, అలాగే సర్వశక్తి సంపన్నుడు, ఆల్ పవర్ఫుల్, ఆల్ నోయింగ్ అండ్ ఆమ్నిషియంట్ గాడ్. అటువంటి గొప్ప దేవుణ్ణి ఈరోజు నీవు నేను గుర్తు చేసుకొని మన హృదయంలో నుంచి, విరిగి నలిగిన హృదయంలో నుంచి కొన్ని మాటలని మనము ఇక్కడ తిరిగి దేవుని స్తుతించే ఆ భాగ్యం తీసుకుంటా ఉన్నాం. దేవుని గురించి కొన్ని మాటలు విన్నాం కదా. యెషయా ప్రవక్త గురించి కొన్ని మాటలు నేను చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. 2వ పర్సన్ యెషయా ప్రవక్త. యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం చూస్తే ఇది లూసిఫర్ గురించి రాసి ఉంది. యెషయా గ్రంథంలో లూసిఫర్ గురించి 12వ అధ్యాయం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకి ఎక్కుదును, మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకుందును అని తన మనసులో అనుకున్నాడు. ఏమనుకున్నాడు? మనసులో జస్ట్ ఒక చిన్న ఊహ వచ్చింది. ఏమనుకున్నాడు? దేవునితో సమానునిగా చేసుకుందును, మహోన్నతమైన ఆ యొక్క మేఘమండలం మీదకి ఎక్కుదును అని చెప్పి మహోన్నతునితో దేవుడు క్రియేట్ చేసిన 3 ఆర్క్ ఏంజల్స్ ఉన్నారు. 3 ఆర్క్ ఏంజల్స్ ఎవరు? మైకెల్, ఆర్క్ గేబ్రియల్, ఆర్క్ ఈయన కూడా ఆర్క్ ఏంజల్. ఈయన వాళ్ళందరికంటే హెడ్. ఆ హెడ్గా ఉన్నటువంటి ఆయన ఏమనుకున్నాడంటే, ఇంకా నేను ఆల్మోస్ట్ దేవుడు సృష్టి చేసిన వాళ్ళలో నేను అందరికంటే నేనే సుప్రీం కదా, నేను కొంచెం దేవునికి ఎందుకు సమానంగా చేసుకోకూడదనే ఒక చిన్న ఊహ వచ్చింది. వచ్చిన వెంటనే ఏమైంది? దేవుని బిడ్డలారా, పతనం అయిపోయాడు, పాతాళానికి త్రోయబడిపోయాడు. ఆయన గురించి నేను కొన్ని మాటలు చెప్తాను చూడండి. ఇంకా నెక్స్ట్ వచనాలలో చూస్తే ఆయన గురించి నేను మాటలు చెప్తాను. కొన్ని వర్డ్స్ నేను ఇంగ్లీష్లో పలుకుతాను, మీరేమనుకోద్దండి. ఆ యొక్క ఎఫెక్టివ్ కోసము. హీ హ్యాడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ హిమ్, హీ కుడ్ సింగ్ బెటర్ దాన్ ఎవ్రీబడి దట్ యు పుట్ టుగెదర్ ఇన్ ద హోల్ వైడ్ వరల్డ్. ప్రపంచంలో ఉండే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని, మనం చిన్న చిన్న వీడియోలు వస్తూ ఉంటాయి కదా, కొరియాలో 30,000 మంది కలిసి ఒకేసారి ఆరాధన చేస్తే ఎంత మెలోడీస్గా ఉంటుందని, అలాగా ప్రపంచంలో ఉండే అందరూ సింగర్స్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని ఒకసారి పాడితే వాళ్ళందరికంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ మెలోడీ తెచ్చే ఒకే ఒక పర్సన్ లూసిఫర్లో ఉండేది. ఆ మనిషికి, ఆ యొక్క ఏంజల్కి ఏమైంది? ఒక చిన్న ఊహ వచ్చింది. ఏంటి? గర్వముతో కూడిన ఊహ. ఆయనకు గర్వం ఉండిందేమో ఆ యొక్క ఏంజల్కి. కానీ ఈ రోజుల్లో నీకు నాకు ఏముంది? ఈగో ఉంది. ఈగో. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
ఆ గర్వము ఉన్నటువంటి ఆ ఏంజల్ని దేవుడు పాతాళానికి పడవేదోషపడినప్పుడు, ఈగో పెట్టుకున్న నీవు నేను ఒక్కొక్కసారి మనకు సర్కంస్టెన్సెస్ అనుకూలించవు. ఆరాధన చేయాలి అంటే మన మనసు కలతమైపోయి ఉంటుంది. ఇంట్లో బాధలు లేదా ఇంట్లో నష్టాలు, ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు ఏవో ఒకటి ఉంటాయి. మన హృదయంలో ఒక్కొక్కసారి ఎలాగో ఉంటుంది. మనము ఇన్కన్వీనియంట్గా ఉండి ఆ రోజు ఆరాధన చేయకుండా క్వైట్గా కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు మనకి విరిగి నలిగిన మనసుని ఇచ్చినప్పుడు మనము ఆరాధన చేయాలి. ఎందుకంటే ఆ ఈగోని లేదా ఆ ఇన్కన్వీనియన్స్ని మనం ప్రక్కన పెట్టి మన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఆయనను గ్రహించి ఆయనను మనము ఆరాధన చేయాలి. ఆ ఆరాధన అంటే ఏంటో నేను నెక్స్ట్ మాటలలో చెప్తాను. ఆయన చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ వర్షిప్ కమింగ్ త్రూ హిమ్, హీ వాంటెడ్ వర్షిప్ కమ్ టు హిమ్. ఏంజల్ ఆరాధించాల్సింది పోనిచ్చి ఆ ఏంజల్ లూసిఫర్కి ఆరాధన కావాలని కోరుకున్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ వర్షిప్ కమ్ త్రూ హిమ్, హీ వాంటెడ్ వర్షిప్ టు హిమ్ కదా. అలాగా చేయడం వల్ల వెళ్ళిపోయాడు. ఇంకా కొన్ని మాటలు చూడండి. ఎప్పుడైతే ఆ గర్వము కనపరిచాడో దేవుడు, హీ హ్యాడ్ టు కిక్ హిమ్ అవుట్ ఆఫ్ హిస్ ప్రజెన్స్, తన సన్నిధానంలో నుండి బయటికి తోసేశాడు. అదే నీవు నేను ఒక్కొక్కసారి తెలిసి తెలియక మనస్పర్ధలతో లేదా ఈగోతో మనము కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని తిరిగి ఆయన సన్నిధానంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనం ఆహ్వానింపబడిన వాళ్ళం. సర్కంస్టెన్సెస్ ఎలాగున్నా కూడా మనము దేవుణ్ణి ఆరాధించేందుకు మన యొక్క హృదయాలని క్రీస్తు ప్రభుల వారి రక్త ప్రోక్షణలో మనము కడుక్కునేకి ఈ యొక్క సమయంలో ఉంటూ కడగబడిన హృదయములను, ఇక్కడ చూడండి, నేను అందరి అన్నల్ని చూస్తే బ్రదర్స్ వైట్ షర్ట్ వేసుకున్నారు. అరే, నేను బై మిస్టేక్ వైట్ షర్ట్ వేసుకొని రాలేదే అనుకున్నా. కానీ నా దేవుడు బయట కనపడే దీన్ని కంప్లీట్గా ఉతికి లేదా మార్చి హృదయాన్ని చాలా వైట్గా తయారు చేయగలిగేటటువంటి దేవాది దేవుడు యేసు ప్రభుల వారు నా దేవుడు, మన దేవుడు కదా. ఆయన రాజులకు రాజును ప్రభులకు ప్రభువును అయినటువంటి ఆయనను మనము ఆరాధన చేయాలి. ఇంకొక మాట చూడండి. హీ ఫెయిల్డ్ వన్స్ అండ్ గాడ్ హ్యాడ్ టు కిక్ హిమ్ అవుట్. ద రీజన్ వై ఎనిమీ హేట్స్ అస్ సో మచ్ బికాస్ we get to worship out of our choice. We choose to worship. మనము మన మనస్సారా దేవుణ్ణి ఆరాధించాలని మనము ఈ సన్నిధానంలోకి వచ్చాం. నేను వెళ్ళే సంఘంలో, హైదరాబాద్ సంఘంలో ఎవరైనా 9:30కు సంఘము అంటే 9:30 తర్వాత ఎవరైనా వస్తే ఒక్కొక్కసారి వాళ్ళని ఆరాధన చేయొద్దండి అంటారు. ఎందుకు అంటే కమింగ్ ఆన్ టైమ్ ఈజ్ ఆల్సో అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. దేవుణ్ణి మనము గణపరచాలి, ఆరాధించాలి అంటే అని చెప్పి నేను మిమ్మల్ని ఇక్కడ డిస్కరేజ్ చేయడం లేదు. వీ విల్ ట్రై టు ప్రాక్టీస్. దేవుణ్ణి మనము ఆరాధించేదానికి ప్రతి విషయంలో, మన యొక్క గివింగ్లో కానీ, మన యొక్క టైం విషయంలో కానీ, మన యొక్క లైఫ్ స్టైల్లో కానీ. ఇంకొక మాట నేను చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. ఏంటంటే చూడండి, మనము ఆదివారము వచ్చి మన యొక్క నోటితో ఆరాధన చేస్తాము. మండే టు సాటర్డే మన ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాం. అది ఆరాధన కాదు. మన ఆరాధన, స్తుతి, థ్యాంక్స్ గివింగ్ ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ బి ఎ లైఫ్ స్టైల్. ప్రతి క్షణము, ప్రతి నిమిషము లేదా ప్రతి దినము దేవునికి మనము ఆరాధన చేస్తూ ఉండాలి మనసులో. దేవా వందనాలయ్యా, మీరు నాకు సమస్తం ఇస్తున్నారు, మీకు వందనాలయ్యా అని ప్రతి దినము కూడా మనము మన మనస్సులోను మన కుటుంబ ప్రార్థనలోను మనము ఆరాధన చేసే లైఫ్ స్టైల్ని కలిగిన బిడ్డలనుగా మనల్ని దేవుడు మన యొక్క సంఘాలలో పెంచుతూ ఉన్నారు. దాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. చిన్నపిల్లలు ఈ మాట నేర్చుకోవాలని నేను చెప్తా ఉంటున్నాను. అయితే దయచేసి ఒక పర్సన్ గురించి, యెషయా ప్రవక్త గురించి కొన్ని మాటలు నేను యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో కొన్ని మాటల్ని తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను.
ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండియుండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియు నగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను. ఈ మాటల నుంచి నేను కొన్ని మాటలు మీకు గుర్తు చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. నేను ఇదివరకు షర్ట్ గురించి చెప్పాను కదా. నిజంగా అయితే నాలో ఏ మంచితనము లేదు, మనలో ఏ మంచితనము లేదు. కానీ క్రీస్తు ప్రభువుల వారి రక్త ప్రోక్షణలో కడుగబడినటువంటి బిడ్డలముగా మనము ఒక కుటుంబముగా ఇక్కడ చేరాము. అందుకు మనము దేవుణ్ణి ఆరాధించ బద్దులమై ఉంటున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి, నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను. కాబట్టి దేవుడు మన దోషాలని ఈ దినమున తీసేస్తూ ఉంటున్నారు, అది వాగ్దానం చేస్తూ ఉంటున్నారు. కడుగబడినటువంటి హృదయాలతో, విరిగి నలిగిన హృదయాలతో మనము దేవుణ్ణి ఆరాధిస్తాము. ఇక్కడ చూడండి, అయ్యో అని అంటున్నాడు కదా. అయ్యో అంటే నాకు శ్రమ. ఇంగ్లీష్లో వో అంటు మీ అని ఉంటుంది. వో అంటు మీ ప్రకటన గ్రంథంలో 3 చోట్ల ఒక చోట ఉంటుంది ఓ అంటు మీ అని. అయితే అయ్యో అని చూస్తున్నప్పుడు ఇక్కడ దేవుని మహాత్మ్యమును గూర్చిన ఈ యెషయా దర్శనంలో ఆయన సింహాసనము, ఆయన సర్వాధిపత్యాన్ని, అధికారాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఈ శరాపుల యొక్క భక్తి దేవుని పరిశుద్ధతను ప్రకటించే విధానము, దేవుని స్వచ్ఛతను, మహిమను, ఆయన హోలీనెస్ని, హోలీ హోలీ హోలీ, దేవుడు పరిశుద్ధుడు 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 అన్నటువంటి మాటను చూస్తుంటున్నాం కదా మనము. ఈ వైట్ షర్ట్స్ కనపడే వైట్ కంటే ఆయన ఎంత పరిశుద్ధుడు అనేది మన హృదయాలకు, మన మనసులకు అగమ్య గోచరంగా ఉంటున్నాయండి. అయితే ఇక్కడ ఇంకా కొన్ని మాటలు చూస్తే, వారు తమ 4 రెక్కలను దేవునిని ఆరాధించుటకు, 2 రెక్కలను వారు సేవించుటకును ఉపయోగించిరి. 4 రెక్కలు ఏం చేస్తున్నారు? 4 రెక్కలు ఆరాధించుటకు, ఇంకా 2 రెక్కలు సేవించుటకు. నేను ఇక్కడ 5 అంశాల గురించి నేను చెప్పాలనుకున్నానని చెప్పాను కదా. ఆ 5 అంశాలు ఏమంటే ఇంగ్లీష్లో ఒకసారి చెప్పి తెలుగులో చెప్తాను. వర్షిప్, ప్రైజ్, థ్యాంక్స్ గివింగ్, ప్రేయర్, సర్వీస్. వర్షిప్, ప్రైజ్, థ్యాంక్స్ గివింగ్, ప్రేయర్, సర్వీస్. అయితే వీటిని 2 భాగాలుగా చేస్తాను. WPT, వర్షిప్, ప్రైజ్, థ్యాంక్స్. WPT. ప్రేయర్ని నేను 4 అక్షరాలు చేస్తా ఉన్నాను. ప్రేయర్ని మామూలుగా మనం కూడా వింటూ ఉంటాం కదా. ప్రేయర్ అంటే ఏంటి? యాక్స్, ACTS తెలిసి ఉంటుంది చాలామందికి కదా. సో WPTకి, యాక్స్ అంటే ప్రేయర్కి ఉన్న తేడాను ఇక్కడ ఒకసారి గుర్తు చేస్తాను. అంటే ఆరాధన, స్తుతి, దేవునికి చెల్లించే వందనాలు, WPT. అర్థమవుతుంది కదా పిల్లలు? అలాగే యాక్స్, ACTS ప్రేయర్. ఇక్కడ చూడండి, భూమి మీద ఉన్నప్పుడు మనము ఆరాధిస్తాము, స్తుతిస్తాము, ప్రార్థన చేస్తాము. ఒకసారి మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రార్థనతో పని ఉండదు, అంతేనా? మనం ఏం చేస్తాము? కేవలము ఆరాధన చేస్తాం. ఓన్లీ వర్షిప్ ఉంటుంది, ప్రైజ్ ఉంటుంది, థ్యాంక్స్ ఉంటుంది. ఎక్కడ? పరలోకంలో. దానికి తోడు ఇంకొక మాట కూడా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. 2 రెక్కలు ఎందుకు ఉపయోగిస్తున్నారు వాళ్ళు? సర్వీస్, సేవ చేసేందుకు కదా. కాబట్టి పరలోకంలో 2 అంశాలు ఉంటాయి, భూమి మీద 3 అంశాలు ఉంటాయి. ఇజ్ ఇట్ క్లియర్? పరలోకంలో 2 అంశాలు ఏముంటాయి? దేవుణ్ణి ఆరాధిస్తూ ఆరాధిస్తూ స్తుతిస్తూ గడుపుతూ దేవునికి మనము సేవ చేసే సమయం కూడా పరలోకంలో ఉంటుంది. ఇవి 2 మనం చేస్తాం. కానీ భూమి మీద ఏం చేస్తాము? ఆరాధన చేస్తాము,
మన మొదటి సెక్షన్ ఆరాధన కదా. ఆరాధన చేస్తాము, స్తుతిస్తాము, మనము ఏమాత్రము దేవుణ్ణి అడుగం. ఆరాధన సమయంలో దేవుణ్ణి అడుక్కోం, మనం ప్రేయర్ చేయం. ప్రేయర్ ఎప్పుడు చేస్తాము? ఆరాధన సమయం తర్వాత, సాయంత్రము మామూలుగా డైలీ ప్రేయర్స్ కూడా చేసుకుంటాం. అర్థమవుతుంది కదా పిల్లలు? భూమి మీద 3 చేస్తాం: ఆరాధన, స్తుతి, వందనాలు, అలాగే ప్రార్థన, సర్వీస్. అన్నలు, తర్వాత దైవ సేవకులు వారు చేసేది దేవుని యొక్క సేవ. అర్థమైందా? మనం కూడా డక్కీ కొడతా ఉన్నాడు ఆ బ్రదరు, ఇంకొక చిన్న పిల్లోడికి డక్కీ ఎట్లా కొట్టాలో నేర్పిస్తూ ఉన్నాడు. నేను కూడా అక్కడే డక్కీ కొట్టేవాడిని. కాబట్టి మనం సేవ చేస్తాము, ప్రార్థన చేస్తాము, ఆరాధన చేస్తాం. కానీ ప్రత్యేకంగా ఈ సమయంలో మనం ఏం చేస్తాము? ఆరాధన చేస్తాం. అయితే చివరిగా నేను ఇద్దరి గురించి నేను తీసుకొని వచ్చి ముగించాలని ఇష్టపడతా ఉన్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనాను స్త్రీ, ఒక అన్యురాలైనటువంటి కనాను స్త్రీ గురించి వ్రాయబడి ఉంది. నేను సమయం లేదు కాబట్టి ఈ వచనాలన్నీ చదవను, కానీ మనందరికీ తెలిసిన ఆ యొక్క కనాను స్త్రీ గురించి ఏంటంటే, ఆ కనాను స్త్రీ తన కుమార్తె దయ్యము పట్టిన ఆ యొక్క కుమార్తెను తీసుకుని ఆ కుమార్తె గురించి ప్రేయర్ రిక్వెస్ట్ యేసుప్రభుల వారి దగ్గరికి తీసుకొని వస్తుంది. అయితే యేసుప్రభుల వారు ఏం చేస్తారు? పట్టించుకోరు. ఆమె ఎంత గోజాడినా కూడా యేసుప్రభుల వారు ఏ మాట వినరు. చివరికి శిష్యులు ఏం చేస్తారు? దేవా, ప్రభువా, ఈ యొక్క అన్యురాలు వచ్చింది, ఈమెను మేము పంపించేస్తామని చెప్పేసి, అమ్మా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటా ఉన్నారు. ఆమె ఏమో ఒక ప్రేయర్ రిక్వెస్ట్తో వచ్చింది, కానీ యేసుప్రభుల వారు పట్టించుకోవడం లేదు. శిష్యులు ఆమెను గెంటేస్తూ ఉన్నారు. ఇంకా ఆమె రిక్వెస్ట్ ఏమవుతుంది? ఇట్లా గోడకు ఇలాగ గుద్దినట్లు అవుతుంది. అల్టిమేట్ అంటే సుప్రీం అథారిటీ దగ్గరికి వచ్చింది. ఇంకా ఆమె అంటే పోయి గోడ కొట్టుకున్నట్లే. ఇంకా యేసుప్రభువే వినకపోతే, శిష్యులే గెంటేస్తూ ఉంటే ఇంకా ఆమె ఎవరికి చెప్పుకుంటుంది? అటువంటి స్థాయిలో ఉన్నప్పుడు ఆ కింది వరుస గమనించండి. కింది వరుస ఏమైనా ఉంటుందంటే, ఆ కాన్వర్జేషన్ అంతా నేను చెప్పడం లేదు, కానీ 25వ వచనంలో ఉంటుంది. అయినను ఆమె పదే పదే ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ఇంగ్లీష్లో వర్స్లో ఏమని ఉంటుందంటే షీ వర్షిప్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో ఏముంటుంది? షీ వర్షిప్. ఎప్పుడైతే షీ స్టార్టెడ్ వర్షిపింగ్ లార్డ్ జీసస్, ఇమ్మీడియట్గా ఏమైంది? నెక్స్ట్, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ప్రార్థన కంటే ఆరాధన ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ అర్థమవుతా ఉందా? నేను అందుకు ఆ డిఫరెన్సెస్ మీకు తెచ్చాను. ప్రార్థన కంటే ఆరాధన, ద మూమెంట్ యూ వర్షిప్, ద మూమెంట్ యూ ప్రైజ్ గాడ్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్, ఎవ్రీథింగ్ విల్ బి సెటిల్ డౌన్. మనలో కూడా, మన ఇండ్లలో కానీ, కుటుంబాలలో కానీ, మన ఆఫీసెస్లో కానీ, మన సొంత జీవితాలలో కానీ, ఒకవేళ ఏదో చిన్న సమస్యలు, చిక్కు విడువని సమస్యలు, మలుపు తిరుగని సమస్యలు ఏవైనా ఉంటే దయచేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎస్, వెరీ గుడ్, కానీ ఆరాధన చేసి చూడండి. అయ్యా, సర్కమ్స్టెన్సెస్ ఎలాగున్నా కూడా, నా పరిస్థితులు ఎలాగున్నా కూడా మేము నిన్ను ఆరాధన చేస్తామయ్యా, అయ్యా మిమ్మల్ని ఆరాధిస్తాము, మిమ్మల్ని స్తుతిస్తాము అనే మాట ఎప్పుడైతే మనం చెప్పి ఆ క్రియలో ఉంటామో మనకు సమస్తము బాగు చేస్తారు, అన్నీ జరిగిపోతాయి. ప్రేయర్ చేస్తే కూడా దేవుడు ఆన్సర్ చేస్తాడు, ఆరాధన చేస్తే కూడా దేవుడు. ఇక్కడ ఎగ్జాంపుల్ వాక్యానుసారంగా నేను చెప్తున్నాను అనమాట. చివరిగా నేను ఒక లివింగ్ స్టోరీ, లైఫ్ స్టోరీని చెప్పేసి ముగిస్తాను. రూయిబాల్ అని సౌత్ అమెరికా కొలంబియాలో రూయిబాల్ అని మీరు కూడా విని ఉంటారు. రూత్ రూయిబాల్, అలాగే జూలియో రూయిబాల్ అని వైఫ్ అండ్ హస్బెండ్. వారి గురించి నేను కొన్ని మాటలు చెప్పాలి అని ఇష్టపడతా ఉన్నాను. ఈ రూయిబాల్ అనే ఆయన పాస్టర్. ఆయన ఏం చేశాడంటే, ఊరంతా వెళ్ళి ప్రతి సంఘానికి, స్థానిక సంఘానికి వెళ్ళి, అయ్యా మనము దేవునికి ఒకసారి ప్రైజ్ అండ్ వర్షిప్ చేసేదానికి ఒక చోటికి అందరం అని చెప్పి స్థానిక సంఘాల పాస్టర్స్ అందరికీ వెళ్ళి రిక్వెస్ట్ చేశాడు. ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, వారాల తరబడి అడుగుతూ వచ్చాడు.
ఏ స్థానిక సంఘపు పాస్టరు ఏం పట్టించుకోవడం లేదు, విన్నట్లు వదిలేస్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో ఆయన ఏం చేశాడంటే ఎంతో బాధతో వాళ్ళ ఊర్లో ఉండే ఒక పెద్ద కొండకెక్కాడు. కొండకెక్కి, అయ్యా మిమ్మల్ని నేను ఆరాధించాలని ఇష్టపడతా ఉన్నా, నాతోనే నా సంఘమే కాదు మా ఊర్లో ఉండే అన్ని సంఘాల వాళ్ళు మిమ్మల్ని ఆరాధించాలని ఇష్టపడతా ఉన్నాము, మరి అయ్యా నాకు అది వీలు పడ్డం లేదు అని చెప్పి దేవునితో ఆ కొండ ఎత్తున కనీసం 6 నెలలు ప్రార్థన చేశాడు. అయ్యా దయచేసి నన్ను నా యొక్క రిక్వెస్ట్ని మీరు మన్నించండి అని దేవుని దగ్గర 6 నెలలు కొండ మీద బాగా ప్రార్థన చేశాడు. కొండ దిగి వచ్చాడు, సేవ చేసుకుంటా ఉన్నాడు. ఆయనని సడన్గా చంపేస్తారు. ఎందుకు చంపేస్తారంటే అక్కడ డ్రగ్ అడిక్ట్లు చాలామంది ఉన్నారు. ఆ యొక్క కొలంబియా రాష్ట్రం గురించి నేను ఒక మాట చెప్తాను, కొన్ని మాటలు చెప్తాను చూడండి. వాళ్ళు మ్యారివానా అంటే తెలుగులో గంజాయి అంటారు కదా, గంజాయి నెలకు వాళ్ళు 1000 కోట్ల గంజాయి అమ్ముతారు. అంటే 10,000 మిలియన్ లేదా $10 బిలియన్ బిజినెస్ నడుస్తుంది. అలాగే 4 లక్షలు ఉండే ఆ పాపులేషన్లో 1600 పబ్స్ ఉన్నాయి. పబ్స్ అంటే తెలుసు కదా, యా పబ్స్ ఉంటాయి. అలాగే రోజుకు 4 మర్డర్లు జరుగుతాయి. 7 మంది డాన్లు ఉన్నారు ఆ దేశంలో, ఆ యొక్క ఆ ప్రాంతంలో 7 మంది డాన్లు ఆ యొక్క ప్రాంతాన్ని అంతా ఏళ్తూ ఉంటారు. వాళ్ళు ఏ మంచిగా ఉన్నా కూడా వాళ్లకు సపోర్ట్ చేయకపోతే ఈ డ్రగ్ బిజినెస్లో చంపేస్తారు. ఈయన పాస్టర్ కదా, ఎక్కడో కనపడినాడు, చంపేశారు. అయితే చంపిన తర్వాత బరియల్ జరిగిపోయింది. బరియల్ జరిగిన తర్వాత ఏమైందంటే మండే తర్వాత ట్యూస్డే 2 రోజులు గడిచాయి. అయితే ఆ స్థానిక పాస్టర్లు అందరూ ఏం ఆలోచన చేశారంటే, అవునవును ఈ పాస్టర్ బతికి ఉన్నప్పుడు ఒక రిక్వెస్ట్ అడిగాడు కదా, కనీసము ఆయన ఆత్మశాంతి కోసము ఆ రిక్వెస్ట్ని మనము వెళ్ళి చేద్దామా అని చెప్పి వాళ్ళు అలాగా కూడుకొని ఆయన చివరి రిక్వెస్ట్ని మనము ఎలాగొకటి చేద్దాము అని చెప్పి వాళ్ళు ఏ ప్రాంతంలో అయితే ఆరాధన చేయాలని ఈ పాస్టర్ ఇష్టపడినాడో అక్కడ ప్రైజ్ అండ్ వర్షిప్ అని చెప్పి ఆ దేశంలో అందరికీ చెప్పాడు. ఆ ప్రాంతంలో అందరికీ చెప్తే ఒక్కొక్కరు వచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయింది. 10 మంది వచ్చారు, 20 మంది వచ్చారు, 20,000 మంది వచ్చారు 6 గంటలకల్లా. ఆ 20,000 మంది వచ్చి అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించారు, స్తుతించారు. ఆ నెక్స్ట్ డే నుంచి ఏమైందో తెలుసా? ఆ నెక్స్ట్ డే నుంచి ఆ యొక్క